విష్ణువు అలంకార ప్రియుడు, అందుకే విష్ణువుని పుష్పహాసుడు అంటారు. వివిధ రకాల పుష్పాలతోటి వివిధ మాసాల్లో విష్ణువుని పూజించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి చేకూరుతూ ఉంటాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైనటువంటి పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యప్రాప్తి ద్వారా సిరి సంపదలు, ఐశ్వర్యం మనకి చేకూరుతాయి. చైత్ర మాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలతో విష్ణువుని అర్చించితే శుభ ఫలితాలు ఏర్పడతాయి. వైశాఖ మాసంలో మొగలి పూలు, ఆషాఢ మాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిసె పూలు, దూర్వారాలు, భాద్రపద మాసంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వీజ మాసంలో తీగ మల్లెలు, మల్లె పువ్వులు, కార్తీక మాసంలో కమలాలు, సంపంగులు, మార్గశిరంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ పాల్గొన మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించడం వల్ల విశేషమైనటువంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యం ద్వారా మనకి అనేక రకాలైనటువంటి సుఖాలు, మానసిక ప్రశాంతత, ధనప్రాప్తి ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా చెట్టు నుంచి ఈ రోజు కోసినటువంటి పూలని జలంతో ప్రోక్షించి స్వామికి పూజకి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ కొన్ని పుష్పాలను కొన్ని రోజుల పాటు నిలవ ఉంచిన తర్వాత కూడా పూజకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకి కలువ పూలని 5 రోజుల వరకు, కమలాలని 11 రోజుల వరకు నిలవ ఉంచినప్పటికీ పూజకు వినియోగించవచ్చని భవిష్య పురాణం పేర్కొంటోంది. బిల్వపత్రాలని, తులసి దళాలని, అవిసె పూలని వాడినప్పటికీ కూడా పూజకి ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు ఛిద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని మేరుతంత్రం కూడా చెప్తోంది. ఈ రకంగా విష్ణువుని వివిధ మాసాల్లో వివిధ పుష్పాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి, సుఖప్రాప్తి, పుణ్యప్రాప్తి ఏర్పడతాయి.